హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. అసెంబ్లీలో కన్విన్స్ చేయండి, కాళేశ్వరం కాంట్రాక్టు మీకే, రాబోయే 3 ఏళ్ళు కాళేశ్వరం అప్పగిస్తా, కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్. అసలు కాళేశ్వరం డిజైనే పెద్ద కుట్ర, ఇసుక మేటలపై బ్యారేజీ నిర్మాణం, కాళేశ్వరం వెన్నుపూస విరిగింది, ప్లానింగ్ డిజైన్ ఆపరేషన్స్ మొత్తం లోపాలే, ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైన 11 నెలల్లోనే లోపాలు బహిర్గతం, మరమ్మతులు చేయాలని ఎల్ఎన్టీకి అప్పుడే ఎస్సీ లేక పట్టించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం, ఫలితంగా కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన చర్యలు తీసుకొని కేంద్రం, కేసీఆర్ది ఆర్థిక ఉగ్రవాది కుటుంబము, వాస్తవాలు ఇలా ఉంటే తప్పులను ప్రభుత్వంపై నెట్టే కుట్ర, ఎల్ నినోతో వర్షాలు లేవు, వరదలు లేవు, నీటిని ఎత్తిపోయడం ఎలా, ప్రజాభవన్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి. 5వ తేదీలోగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు, అందుకోసం డిజిటల్ గవర్నెన్స్కు కసరస్తు, అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ, సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సన్నాల్లో సిండికేట్లు, పక్కదారి పడుతున్న ఈ టెండర్ల ప్రక్రియ, గత నెల సన్నం ధాన్యం సేకరణకు నోటిఫికేషన్, అధికారులతో కుమ్మక్కై తక్కువ కోట్ చేసిన మిల్లర్లు, విషయం బయటికి పొక్కడంతో హడావిడిగా టెండర్ల రద్దు, తెర వెనుక మిల్లర్ల వ్యూహం, సహకరిస్తున్న అధికారులు. భూభారతిలో భూముల హారతి, 10,000 కోట్ల స్కామ్, యజమానులకు తెలియకుండా 22,000 ఫైళ్ల భూ బదలాయింపు, రెవెన్యూ అధికారులకే తెలియకుండా సాఫ్ట్వేర్ మార్చి అక్రమ భూదందా, రేవంత్ పొంగులేటి మాఫియా పనే, ఆ ఇద్దరి కాల్ డాటాను పరిశీలించాలి, స్కామ్పై సిబిఐ విచారణ జరిపించాలి, మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి, రైతులారా పోర్టల్లో వివరాలు చూసుకోండి, బాధితులుంటే తెలంగాణ భవన్కు రండి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ. కొలువుల కొట్లాట, రేవంత్ సర్కారుపై ఉస్మానియా విద్యార్థులు సమరశంఖం పూరించారు. 20,000 పోలీసు ఉద్యోగాలు ప్రకటించాలని, 1000కు ఇస్తామన్న 1000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భారీ ప్రదర్శన చేపట్టారు. బడుల మూసివేత దుర్మార్గం, 27,000 సర్కారీ స్కూళ్లకు 4,000కు సీఎం కుదిస్తామనడం దారుణం, నిర్ణయం వెనక్కి తీసుకోవాలి, ముఖ్యమంత్రికి 125 మంది తెలంగాణ మేధావుల లేఖ.